ఇచ్చే ప్రయత్నం చేసి నిన్న ఏ ఛానల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారి వార్త రాకుండా అంటే ఈరోజు అమెరికా పర్యటనకు మీకు రావద్దు అని ఏదైతే వార్త ఉందో అది ఎక్కడ ఎందులో కూడా రాకుండా ఈరోజు చాలా జాగ్రత్త పడ్డారు వాళ్ళు. దేనికోసం అంటే ఈరోజు పూర్తిగా ఆయన పరువు పోయింది. ఎండ వస్తే ఆ ఉన్నకాడి పరువు పోతుంది కాబట్టి ఎండ జరగద్దని నిన్న కంప్లీట్గా ప్రెస్ మీట్లకు దాదాపు 42 మందికి ఫోన్లు చేసిందంటో అందులో 16 మంది ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మళ్ళీ తక్కిన మంది విప్పులు ఇంకా కొంతమందితో ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పోయారు. వరుసగా ప్రెస్ మీట్లు ఇవాళ కూడా నడిచింది. దానిపైన ఇవాళ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు దీనిపైన మరి ఇంకో కంప్లైంట్ మల్లు రవి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే వరుస ప్రెస్ మీట్లు ఈరోజు దేనికోసం పెట్టినరు అని అంటే ఈరోజు ఏం అంతగనము అంటే ఏం డైవర్ట్ చేయనికంటే ఏం లేదు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఘోరమైన అవమానం ఈరోజు జరిగింది. ఒకసారి మనం వింటే ఈరోజు నేను లైవ్ చేసినాక లైవ్ ఒట్టి బక్క జెల్సన్ ఫ్యాక్ట్స్ తర్వాత తప్ప ఏ ఛానల్లో కూడా దీని గురించి రాలేదు, దాని వెనుక రాలే. అయితే నిన్న ఎక్స్టర్నల్స్ అఫైర్స్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అనుమతించారో మరి ఒక వీడియో విడుదల చేసిండ్రు. Siddhant, let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Clearance is denied. ఓకేనా, క్లియరెన్స్ ఇస్ డినైడ్. ఎందుకంటే ప్రాపర్గా లేదు. అమెరికాకి ఎక్కడ జరిగిందంటే ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన అంటే ఒక తెలుగు బిడ్డ అమెరికాలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నాడు. ఆయన నా శ్రేయోభిలాషి, దాదాపు ఒక 80 సంవత్సరాల పైగా ఉంటాడు. ఆయన ఎందుకు జరిగింది, ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు రానియలే, ఎందుకు ఆపినరు అని అంటే ఈరోజు మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ మీరు చూడండి. ఎందుకంటే దీని గురించి ఏ ఛానల్లో కూడా చర్చ జరుగుతలేదు. ఉన్నవారు దయచేసి మీరు షేర్ చేయండి, అన్నిటిలో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వల్ల ఈ రాష్ట్రానికి ఎప్పుడు అపకీర్తి రాలేదు. ఎందుకంటే ఈరోజు 22వ తారీఖు 23వ తారీఖు అంటే రేపటి దినాన ముఖ్యమంత్రి గారు లండన్కి వెళ్ళి బోస్టన్ పోవాలి. బోస్టన్కి పోయి ఉదయం 10:30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఆయన ప్రోగ్రాం ఉండాలి. అయితే ఈ 10:30 ఉదయం 10:30కు విజిట్ టు హార్వర్డ్ యూనివర్సిటీ, 10:30 తర్వాత మళ్ళీ 4 గంటలకు ఇంకో ప్రోగ్రాం ఉంది, ఇది విజిట్ టు MIT క్యాంపస్. ఓకేనా, అంటే 10:30కెళ్ళి సపోజ్ 12 గంటల వరకు ప్రోగ్రాం ఉందనుకోండి. 12 అంతకంటే ఎక్కువ టైం ఇయ్యరు వాళ్ళు. 12 అంటే 1 గంటకెళ్ళి 4 గంటల వరకు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఏంది అనేది అంటే ఈయన రెస్ట్ తీసుకుంటుండా, బస చేస్తుండా, లేకుంటే ఎవరన్నా కలుస్తుండా అనేది దీనిపైన స్పష్టత లేదు వాళ్ళకు. అంటే మధ్యలో గ్యాప్స్ వచ్చిన కాడ ఈ గ్యాప్ ఏ హోటల్లో రెస్ట్ తీసుకుంటుండు, ఎక్కడ పండుకుంటుండు, ఎక్కడ ఈయన ఇదిగుంటుండు అనేది అందులో గ్యాప్ లేదు. కాబట్టి ఆ గ్యాప్స్ ఇక్కడ స్పష్టంగా లేదు కాబట్టి వాళ్ళు ఇది తీసుకు తర్వాత 4 గంటలకు మిట్, తర్వాత 7 గంటలకు బూస్టన్, 7 గంటలకు అది అయిపోయిన తర్వాత బూస్టన్ టు న్యూయార్క్ వచ్చేసి నైట్ అక్కడ బస చేస్తారు. మళ్ళీ ఇంకో కార్యక్రమం ఏంటంటే మళ్ళీ సేమ్ 25వ తారీఖు ఉదయం 10:30 గంటలకు విజిట్ టు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్కి పోతారు. అక్కడ కూడా సేమ్ 12 గంటల వరకు వేసుకుందాము. మళ్ళీ 4 గంటల మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీంతో ఇంకొక మీటింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈ మధ్యలో గ్యాప్లో ఏం చేస్తాడు అనేది మళ్ళీ ఇంకొకటి. అంటే ఈ మధ్యలో గ్యాప్ ఎవరెవరిని కలవబోతుండ్రు రేవంత్ రెడ్డి గారు, ఎక్కడెక్కడ మీటింగ్ జరుగుతున్నాయి అనేది స్పష్టంగా అయిన టైం టేబుల్లో లేదు. ఎందుకు వాళ్ళు ఇది చేసుకున్నంటే ఈరోజు అమెరికన్ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, ఇది అయిపోయినాకంటే నాకు ఇది వివరాలు అందించిన వ్యక్తి ఎవరంటే గతంలో ధరణి గురించి, అంటే ధరణి ఎక్కడ నడుస్తుంది, ధరణి యొక్క స్కామ్ ఎక్స్క్లూజివ్గా నేనే బయటపెట్టిన. అది బట్టి బయట పెట్టలేదు, లేకుంటే ఏదన్నా ఆపోజిషన్ బయట పెట్టలేదు, ఏ న్యూస్ పేపర్ బయట పెట్టలేదు, లేకుంటే రేవంత్ రెడ్డి గారు బయట పెట్టలేదు. ధరణి ఏ విధంగా జరిగింది, దాని స్కామ్ ఎట్లా జరిగిందని, అది ఎక్కడ ఆఫీస్ ఉంది, ఏంటిది, టెరాసిస్ ఎవడు, ఇదంతా నాకు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన అమెరికాలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆయన నెట్వర్క్ వాడి నాకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసిన వ్యక్తి నాకు చెప్పినటువంటి ఇది అర్థమైందా. నాకు ఎవ్వరు ఏ సపోర్ట్ లేకున్నా నేను ఇవాళ కూడా ఆయన ఒక్కటి ఇది చేస్తే మా బాబు సీట్ దొరుకుతుంది, నేను ఒక ఫోన్ చేస్తే
నాకు వీసా దొరుకుతుంది, నాకు పెద్ద ప్రాబ్లం. ఆయన ఒక లెటర్ పెడితే అంత పవర్ఫుల్ ఆయన. అక్కడనే కాదు, ఇంక్లూడింగ్ లండన్లో కూడా ఆయనది అట్లా ఉంటుంది. అయితే ఆయన నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ గ్యాప్స్ ఎందుకు వచ్చినాయి అనేది స్పష్టంగా చేయలేదు. ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తుంది దీని తర్వాత. అయితే అక్కడికి వెళ్ళి ఎక్కడ పోయిండు, బూస్టన్కి వచ్చింది. మళ్ళీ ఉదయం 10:30కు ఇది. తర్వాత మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ టీంతో ఉన్నది. మళ్ళీ ఈ 12 గంటలకు అయిపోతే ఒక్కడికి వెళ్ళి లంచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరెవరిని కలవబోతుండు, ఎక్కడికి పోబోతుంది అనేది కూడా నీట్గా లేదు. ఇంకోటి 25వ తారీఖు 4 గంటల మీటింగ్ తర్వాత ఆ రాత్రి షెడ్యూల్ ఏంటిది, ఎవరిని కలుస్తుండు, ఎక్కడికి పోతుండు అనేది కూడా స్పష్టత వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్ అయినాయి, కానీ ఈ గ్యాప్స్లో ఆయన ఎక్కడికి పోతుండు, ఎవరిని కలవబోతుండు, రెస్ట్ తీసుకుంటే రెస్టారెంట్ రాయాలి, లేకుంటే పండుకుంటే పండుకుంటున్నాను రాయాలి. అవన్నీ కూడా ఎందుకంటే ఈయన ఒక వీఐపీగా పోతుండే అక్కడికి. వీళ్ళది స్పెషల్ పాస్పోర్ట్ ఉంటుంది, వైట్ పాస్పోర్ట్ మీద పోతుండు. ఇంకోటి ఏంటంటే ఈయన మీద ఎందుకు అంత నిఘా పెట్టిందంటే ఈయన మీద ఇటీవల సుప్రీంకోర్టు 89 కేసుల ప్రస్తావన వచ్చింది. ఈరోజు హైయెస్ట్ ఎఫ్ఐఆర్స్, హైయెస్ట్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పేరు ఉన్నది. అందులో పొలిటికల్ కేసుల కంటే ఎక్కువ బయట ఎక్స్ట్రాషన్ కానీ 420 కేసులు కానీ, ఈరోజు ఆయన పేరు పెడితే ఓటుకు నోటు వీడియో కానీ ఇవన్నీ బాగా వస్తాయి. కాబట్టి ఆయన మీద అమెరికా నిఘా సంస్థలు కొంచెం ఎక్కువ దృష్టి పెట్టింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్స్ అఫైర్స్ సెక్రటరీ బయటికి వచ్చి ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎప్పుడైనా డిక్లేర్ చేసిందా, ఫలానా ముఖ్యమంత్రి గారికి మేము పోనిస్తలేము, వాళ్ళు డినై చేసిండ్రు, ఆపిండ్రు అని అంటే ఈరోజు వాళ్ళపై ఆగిందని అంటే ప్రోగ్రామ్ అంతా చాట్అవుట్ అయినాక ఆపిందనంటే ఎంత పెద్ద అవమానం చెప్పండి. అయితే ఇది ఈ గ్యాప్ వచ్చింది. అయితే మీటింగ్ విత్ వర్జీనియా టెక్ యూనివర్సిటీ తర్వాత అంటే ఇది ఒక 6 గంటలకు అయిపోయిన తర్వాత 6 గంటలకి వెళ్ళిన తర్వాత అయిన ప్రోగ్రామ్ ఏంటిది అనే స్పష్టత లేదు. మళ్ళీ న్యూయార్క్లో ప్రోగ్రామ్ ఉంది. అది బోస్టన్ అయిపోయినాక మళ్ళీ న్యూయార్క్ పొద్దుగాల 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీటింగ్ ఉన్నది. అంటే ఇది అయిపోయిన తర్వాత 26వ తారీఖు మీటింగ్ ఉంటుంది. తర్వాత ఈయన ఏం చేస్తారు అనే స్పష్టత లేదు. ఇక 20 ఇక్కడ రాసుకోండి. అంటే 26 ప్రోగ్రామ్ అయిపోయింది కదా, 27, 28 ప్రోగ్రామ్ ఇందులో లేదు. 27, 28 ఎక్కడికి పోతుందో రేవంత్ రెడ్డి గారు అనేది స్పష్టత లేదు. ఈ 2 రోజులు ఎక్కడ ఉంటుండు, ఎవరెవరిని కలుస్తుండు, ఎక్కడన్నా షికారుకు పోతుండా, ఏమైనా చూడనీకి పోతుండా, సైట్ సీయింగ్కి పోతుండా, ఫోటోగ్రఫీకి పోతుండా, లేకుంటే ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి పోతుండా, ఎక్కడికి పోతుండు. ఈ 28, 29 తారీఖు, 27, 28 ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్ళిపోతుండు అర్థమైందా. 29వ తారీఖు మళ్ళీ అక్కడికి వెళ్ళి బయలుదేరుతారు, 30వ తారీఖు ఇక్కడికి చేరుకుంటారు. అయితే దీని మీద వాళ్ళకి డౌట్ వచ్చింది, దీని మీద క్లారిటీ లేదు. ఏ ప్రోగ్రామ్స్ కోసం పోతుండ్రు, దేనికోసం పోతుండ్రు, ఎందుకోసం పోతుండ్రు లేదు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి ఒక విజిట్, ఒక ప్రోగ్రామ్ మామూలుగా ఈ వివరాలు ఎవరిని అడగరు. ఒక ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత అది అయిపోయినాక నాకు ఒక వీసా ఇస్తారు. ఆ వీసా ప్రకారం వాళ్ళు ఎవరికైనా పోవచ్చు. చాలామంది పోతారు కదా రెగ్యులర్గా వాళ్ళ పిల్లలను చూడడానికి, దీనికి చాలామంది పేరెంట్స్ పోతారు, వాళ్ళు ఎక్కడికైనా పోవచ్చు. ఏది నార్మల్. ఒకవేళ పొలిటీషియన్స్ కూడా చాలామంది పోతారు. ఎవరిని ఎక్కడ కూడా ఎందుకు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని ఎవరిని అడగరు. చాలామంది మన లీడర్లను చూస్తూ ఉంటాం. ఇప్పుడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి గారు పోతూ ఉంటారు రెగ్యులర్గా లండన్కు, వాళ్ళ పిల్లలు ఎవరో అక్కడ చదువుతూ ఉంటారు. కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పోతూ ఉంటారు. ఈ విధంగా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు, వాళ్ళు చూసుకొని పోతారు. అక్కడేం లేదు, వాళ్ళని ఎవరు. మరి పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి విషయంలోనే ఎందుకు వచ్చింది ఇక, ఎందుకంటే ఎట్లయినా రేవంత్ రెడ్డి గారికి బీజేపీ గారి రెండింటికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నిన్న దినాన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్స్ అఫైర్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదని వాళ్ళ మీద నొక్కిండు. వీళ్ళు కాదు ఆపింది అమెరికా వాళ్ళు ఆపింది వీసా ఇచ్చింది, వీళ్ళని ఇక్కడికి లేదు, రానికి వీలు లేదు, మళ్ళీ ఇదైపోతుంది అని చెప్పేసి ఆపింది వాళ్ళు. కానీ ఈరోజు వీళ్ళు మీద వేసుకుంటారు. ఎందుకు వేసుకున్నారంటే ఈరోజు ఎందుకంటే ఈయన కొంచెమన్నా గాపానికి ఇక ఇది డైవర్ట్ చేయడానికి వీళ్ళ మొత్తం రంగంలో దింపారు. ఎవరిని? ప్రెస్ మీట్. నిన్న ఒక 16 మంది ఎమ్మెల్యేలను దింపారు. ఈరోజు మళ్ళా ఒక 4-5 ఎమ్మెల్యేలను ఇవాళ దింపారు. ఇవాళ రాజ్ ఠాకూర్ గారు, ఆది శ్రీనివాస్ గారు విప్పు, రామచంద్ర నాయక్ గారు విప్పు. అంటే ఇంతమంది అవసరమా ఈరోజు? వాళ్ళిద్దరూ ఎట్లయినా సరే వాళ్ళ పాప ఇదైంది, దానివల్ల కాంగ్రెస్ నష్టపోయిందని చెప్పడానికి ఈరోజు ఏది మొన్న ఒక 4-5 మహిళలు, కాంగ్రెస్ పార్టీ మహిళలు వాళ్ళ ప్రెస్ మీట్ అయింది. నిన్న ఒక 16 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రెస్ మీట్ అయింది. మళ్ళీ ఇవాళ కూడా ప్రెస్ మీట్లు. అంటే అసలు ఇది డైవర్షన్ ఉందా, లేకుంటే డైవర్షన్ వెనుక ముఖ్యమంత్రి గారు చాలా నష్టం జరుగుతూ ఉంది దీనివల్ల, ఈ 89 క్రిమినల్ కేసులు రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఉంటాయి. ఈరోజు జెన్జీ అనేది పూర్తిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.
రేపటి దినాన మీరు మీ పాలిటెక్నిక్ విద్యార్థులు ఇది ఈరోజు 97వ జీవో తీసుకొని వచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళు సెమీ ఇంజనీర్ సబ్ ఇంజనీర్స్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు. వాళ్ళ విద్య అనేది చాలా ఇంపార్టెంట్గా ఉన్నది. ఈరోజు వాళ్ళు రోడ్డెక్కి ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని మరి దిగ్భ్రాంతం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా వాళ్ళు దేవసేన గారితో మరి మీటింగ్ చేయడం జరిగింది. రేపంచెల్లి వాళ్ళ ఉద్యమం ఇంకా ఉధృతం కాబోతుందన్న సంకేతాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు జంజీ ఉద్యమం వాళ్ళకి మద్దతు తెలుపుతుందా? జాతీయ స్థాయిలో ఉన్నది జంజీ ఉద్యమం వాళ్ళకు ఒకవేళ మద్దతు తెలిపితే ఈ పిల్లలు రోడ్డు మీద ఎక్కిండ్రు వాళ్ళకి సపోర్ట్ మేము చేస్తున్నామని చెప్పేసి ఒకవేళ జంజీ వాళ్ళు సపోర్ట్ ప్రకటిస్తే ఈరోజు మొదటికే ముప్పు వస్తుందని చెప్పేసి ఈరోజు రేపటి దినాన అంటే ఈయన ఎన్ని చెప్పినా ఈయన వైఖరి మార్చుకుంటలేదు. అంతేకాకుండా ఈరోజు అంతర్రాష్ట్ర స్థాయిలో ఇంటర్నేషనల్ వేదిక పైన అంటే ఈరోజు అమెరికా లాంటి దేశము ఒక భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఈరోజు మా రాష్ట్రానికి రానికి వీల్లేదు అని వాళ్ళు ఆపినారంటే ఈరోజు మా పరివేమైపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. ఈరోజు మేము మహాత్మా గాంధీ వారసులం అని చెప్పుకుంటుంది, నెహ్రూజీ వారసులం అని చెప్తుంది, స్వతంత్రం తెచ్చిన పార్టీ అని మేము చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు ఐడియాలజీ గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఎథిక్స్ గురించి మారద్ గురించి మాట్లాడతారు, యాంటీ కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ 89 కేసులు నరేంద్ర మోడీ గారి పైన మరి అనేకమైన కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. గోద్రా సంఘటన గుర్తు చేస్తూ ఉంటారు. అమెరికా చాలా రోజులు నరేంద్ర మోడీ గారిని వాళ్ళ దేశానికి రాకుండా ఆపిందని మాట్లాడుతూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తులు ఒక 89 ఈరోజు పొలిటికల్ కాదు, ఈరోజు పూర్తిగా రెడ్ హ్యాండెడ్గా వీడియోలో దొరికినటువంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తిని మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇన్ని నీతులు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈయనను ముఖ్యమంత్రి చేసింది అనే పరువు ఈరోజు అంతర్రాష్ట్ర లెవెల్లో పోయింది. కాబట్టి రేపటి దినాన ఈయనను మార్చి అంతేకాకుండా మిల్లీ మ్యాగీ ఎఫెక్ట్ కూడా చాలా పెద్దగా పడ్డది. ఈరోజు మరి ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ ఎవరైతే ఉన్నారో ఆ మిల్లీ మ్యాగీ మరి గతంలో బ్యూటీ కాంటెస్ట్ కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆమె ఇక్కడికి వెళ్ళి వీళ్ళు వ్యవహరించిన తీరు చూసి ఇక్కడికి వెళ్ళి ఆమె ఆ లండన్ పోయిన తర్వాత ఆ లండన్లో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఆ తెలంగాణలో నన్ను వేష్యం చూసినట్టు చూసిండ్రు, ఆమెతో ఏ విధంగా ప్రవర్తించానో ఆ తీరుగా మాతో ప్రవర్తించిందని బాజాప్తా ఇంటర్నేషనల్ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంతో ఈరోజు నరేంద్ర మోడీ గారికి మరి అత్యంత సన్నిహిత సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాయి. కాబట్టి అవి పెద్దగా చేయకుండా దాన్ని అక్కడనే ఆపిండు. కానీ అది ఇంటర్నేషనల్ ప్లాట్ఫారం మీద చాలా